హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు అయితే ఒక కొత్త రెసిపీతో అయితే మేము ముందుకైతే వచ్చానండి. ఈరోజు చేయబోయే రెసిపీ ఫ్రాన్స్ టమాటా కర్రీ అండి. ఈ విధంగా అయితే చేయండి, చాలా గ్రేవీ వస్తుంది, టేస్ట్ కూడా బాగా వస్తుంది. ముందుగా అయితే దీనికైతే కావాల్సినవి ఏంటంటే ఫ్రాన్స్ని అయితే నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, టమాటా కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టి ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. వీటిని అయితే బాగా మగ్గించుకోవాలండి. మనము ఆనియన్స్ ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత త్వరగా అయితే మగ్గుతాయి మనకి. అలాగే గ్రేవీ కూడా వస్తుంది కర్రీ. ఇదైతే మగ్గేటప్పుడే అందులో నేను టేస్ట్కి సరిపడా ఉప్పు అలాగే కొంచెం పసుపు అయితే యాడ్ చేస్తానండి నేను ప్రతి కూరలోనే. ఇవైతే వేసిన తర్వాత బాగా కలిపేసుకోవాలి మనము. చూడండి, ఇవైతే మగ్గినాయి ఆనియన్స్ మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేశాను. నేనైతే కొంచెం వేస్తానండి, మసాలా అయితే ఎక్కువ వేయను నేను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత పచ్చివాసన అంతా పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేగించుకోవాలి. ఇది వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకుని టమాటాని అయితే వేసుకోవాలి. టమాటాని మనం మిక్సీ పట్టుకున్నా పర్వాలేదు, కట్ చేసుకున్నా పర్వాలేదు. మిక్సీ పట్టుకుంటే కనుక గ్రేవీ అయితే బాగా వస్తుంది. టమాటా అయితే మనకి ఎక్కువ కనిపించదండి. చూడండి, ఇదైతే మగ్గిపోయింది బాగా. ఆనియన్స్ అలాగే టమాటా కూడా బాగా మగ్గినాయి. ఈ విధంగా అయితే దగ్గరికి అయితే చేసుకోవాలి. మనం స్టవ్ సిమ్లో అయితే ఉంచుకోవాలండి. స్టవ్ సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. అందులో ఉన్న ఆయిల్ అంతా బయటకు వచ్చేంత వరకు మగ్గించుకుంటే మన కర్రీ అయితే బాగుంటుందండి, టేస్ట్ కూడా. చూడండి, ఆయిల్ అంతా పైకి అయితే వచ్చింది కదా, ఇదైతే మగ్గినట్టే. ఇప్పుడైతే మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఫ్రాన్స్ని అయితే వేసుకోవాలి. నేనైతే ఫ్రాన్స్ క్లీన్ చేసి 2-3 సార్లు కడిగేసి పక్కన అయితే పెట్టేశాను. ఈ విధంగా వేసుకొని బాగా కలిపేసుకోవాలండి. ఫ్రాన్స్లో ఉన్న నీరు అంతా ఇంకిపోయేంత వరకు కలుపుకోవాలి. నాన్ వెజ్ కర్రీస్కి అయితే కొంచెం ఆయిల్ అయితే ఎక్కువే పడుతుందండి, అప్పుడే టేస్ట్ అయితే బాగుంటాయి కర్రీస్ ఏవైనాని. ఇదైతే వేగేటప్పుడే మనం టేస్ట్కి సరిపడా కారం అయితే వేస్తాను. కారం వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. స్టవ్ని అయితే సిమ్లో ఉంచుకొని పెట్టుకొని కలుపుకోవాలండి మనము. చూడండి, ఇదైతే బాగా మగ్గిపోయినాయి ఫ్రాన్స్ కూడా. మగ్గిన తర్వాత దానికి సరిపడా వాటర్ అయితే వేసాను కొంచెము. ఒకసారి అయితే బాగా మిక్స్ చేస్తానండి. రైలు మొత్తం ఉప్పు కారం అన్నీ పట్టేటట్టు అయితే బాగా మిక్స్ చేశాను. గ్రేవీ అయితే చాలా బాగా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇదైతే ఉడకపట్టిందండి. ఉడకపట్టిన తర్వాత నేను స్టవ్ని అయితే సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి అలా వదిలేసానండి. 5 మినిట్స్ తర్వాత చూడండి, ఆయిల్ అయితే పైకి వచ్చింది కదా, అయితే దగ్గరికి అయితే అయిపోతుంది. దగ్గరికి అయిపోయేటప్పుడు అయితే కొంచెం గరం మసాలా పొడి అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే ధనియాల పొడి అయితే యాడ్ చేయలేదండి, ఇంకా ఓన్లీ గరం మసాలా పొడి యాడ్ చేశాను. ఎందుకంటే గ్రేవీ అయితే బాగున్నది, టమాటా ఆనియన్స్ అవి వేయటం వల్ల గ్రేవీ అయితే బాగా వచ్చింది. ఇంకా ధనియాల పొడిని అయితే యాడ్ చేయలేదు. మీకు కావాలితే యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా, కర్రీ అయితే దగ్గరికి అయితే అయిపోయిందండి. చల్లారిన తర్వాత ఇదైతే కొంచెం గట్టిపడుతుంది. ఫ్రాన్స్ టమాటా కర్రీ అయితే రెడీ. లాస్ట్లో అయితే కొత్తిమీర అయితే వేసానండి. కర్రీ అయితే చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఈ కర్రీ బిర్యానీలోకి కానీ రైస్లోకి కానీ, టమాటా కర్రీ కదా, దేంట్లోకైనా సరే చాలా టేస్టీగా ఉంటుంది, చపాతీలోకి కూడా. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత కర్రీ ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.